RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పలు కీలక అంశాలను వెల్లడించారు. 5 లక్షల మంది తల్లుల ఖాతాల్లోనే 1400 కోట్ల జమ చేసినట్లు తెలిపారు. గిరిజన విద్యా అభివృద్ధికి 373 పాఠశాలలు 45 కోట్లు కేటాయించారని, వీటిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. సికిల్ సెల్ అనేమియా వ్యాధిగ్రస్తులైన 1500 మందికి ప్రతి ఒక్కరికి నెలకు 10,000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పిడిక రాజన్న దొర నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అల్లూరు సీతారామరాజు జిల్లా రావటం, అక్కడ గిరిజనుల కోసం ఎన్ని వరాలు ప్రకటించారో మీరు అందరూ కూడా చూశారు. అందుకు రాష్ట్ర మంత్రిగా, సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక గిరిజన మహిళగా ఎంతో గర్వపడుతున్నాను. గత ప్రభుత్వాలు గిరిజనుల్ని పూర్తిగా అణచివేసి ఇబ్బంది పెట్టే పరిస్థితుల నుంచి ఈరోజు గిరిజనులకి వరాలు జల్లు కురిపించే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా చాలా సంతోషం. నిన్న సభలో మీరందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపిస్తూ ఉంటే తెలుగు కూడా రాని వాళ్ళు, కొంచెం అర్థమవుతుంది అంతే, మాట్లాడడం కూడా రాని వాళ్ళు కూడా నిలబడి చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి ఆ తల్లులకి, ఆ తండ్రులకి, ఆ తాతలకి, అమ్మమ్మలకి అందరికీ మనమందరం మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత సుందరమైన జిల్లాలు. వెనుకబాటు ఉన్న గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాల్లో రాష్ట్రంలో ఇప్పటికి గిరిజనులు 30 లక్షల మంది ఉన్నాం 2011 సెన్సస్ ప్రకారం. నాకు తెలిసి ఇప్పుడు సెన్సస్ వాళ్ళకి చూస్తే మేబీ ఇంచుమించు మరొక 5-6 లక్షలు పెరిగితే పెరుగుండొచ్చు. 2011 సెన్సస్ ప్రకారమే మనం ఈరోజు తీసుకోవాలి కాబట్టి 30 లక్షల మంది గిరిజనులు రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. అయితే ఇందులో మనకి కుటుంబాలైతే 9 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 9 లక్షల కుటుంబాలుంటే ఈ 9 లక్షల కుటుంబాల్లో 4 లక్షల కుటుంబాలకి పెన్షన్లు వస్తున్నాయంటే మీరు ఎవరైనా నమ్మగలరా? ఒక్కసారి ఆలోచించండి. 4 లక్షల కుటుంబాలకి పెన్షన్లు వస్తున్నాయి. అలాగే దాదాపుగా 5 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా వస్తుంది అని అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే 5 లక్షల కుటుంబాలకి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం, 4 లక్షల కుటుంబాలకి మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు తల్లికి వందనం 4.96, అంటే దాదాపు 5 లక్షల కుటుంబాలకి తల్లికి వందనం పడింది అని అంటే ఇది కూడా ఒక అత్యంతమైనటువంటి ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. మొత్తం 5 లక్షల కుటుంబాల్లో మనకి తల్లికి వందనం వచ్చింది. ఆ కుటుంబాల్లో ఉన్న మహిళలు నిన్న మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ కూడా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట ఇవ్వడం జరిగింది. ఎస్టీ ఎస్సీలకు అందరికీ కూడా ఉచితంగా సోలార్ పెట్టడం గాని, బీసీలకు 85,000 సబ్సిడీతో ఇవ్వడం గాని, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అతి త్వరలో వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కాంతులతో ఉంటుందని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. అలాగే స్కూల్స్ లో ఈరోజు చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడే చెప్పాను, 5 లక్షల మందికి తల్లికి వందనం వచ్చింది. తల్లికి వందనం 14,000 కోట్ల రూపాయలు వేశాం. తల్లికి వందనం కేవలం ఎస్టీ కుటుంబాలకే చెప్తున్నాను ఇప్పుడు నేను. అలాగే 373 స్కూల్స్ ఆధునీకరణ చేయడానికి, వాటికి ఏవైనా ఉంటే రిపేర్ల కోసం 45 కోట్ల రూపాయలు 3 రోజుల క్రితం నారా లోకేష్ బాబు గారు ప్రకటించడం ఆయనకు హృదయపూర్వకంగా మన అందరం కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే 10+2 అంటే ఇంటర్మీడియట్ వరకు పొడిగించడానికి
కొన్ని ఎస్టీ మండలాలకి అవకాశం ఇచ్చారు. ఎక్కడైనా ఎస్టీ మండలాల్లో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత పిల్లలు డ్రాప్ అవుట్స్ అవ్వకుండా, లేదంటే పై చదువులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి 10+2 చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ గవర్నమెంట్ కాలేజీలు పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో 10+2 కూడా కొన్ని మండలాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద, అక్కడ ఉన్న విద్యార్థుల నిష్పత్తి మీద అది కూడా మనం అతి త్వరలో చేసుకోగలుగుతున్నాం. వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నటువంటి 1500 మంది దాదాపుగా ఉన్నారు, కేవలం ఎస్టీసీ. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నాం మనం. అంటే ఎందుకంటే సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి లాస్ట్ టైం మీ అందరికీ కూడా తెలుసు, భువనమ్మ గారు కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొంత డబ్బు పెట్టి వాళ్ళందరికీ ఆరోగ్యానికి, రక్త పరీక్షలకి, వాళ్ళకి ఇంకా వైద్య సదుపాయం ఏం చేయాలి అంటే ఫర్దర్ గా వాళ్ళకి చేయడానికి కూడా ఆవిడ కూడా చేయూతనివ్వడం జరిగింది. అలాగే మనకి ముఖ్యంగా సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్పురం, శ్రీశైలం ఈ 5 ఐటీడీఏల్లో కేవలం గిరిజనుల కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ 5 హాస్పిటల్స్ ఒక్కొక్కటి 50 కోట్ల రూపాయలతో అతి త్వరలో కట్టడం జరుగుతుంది. ఇది కేవలం గిరిజనుల వైద్యం కోసమే. 5 హాస్పిటల్స్, ఒక్కొక్క హాస్పిటల్కి 50 కోట్ల రూపాయలు. అలాగే రాష్ట్రం మొత్తం మీద గిరిజనులు ఉన్నటువంటి మండలాల్లో, గిరిజన మండలాల్లో 230 కోట్లతో పిహెచ్సీలు గాని, సిహెచ్సీలు గాని ఆధునీకరణ చేసి కొత్తవి కట్టడానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఫీడర్ అంబులెన్సులు 122 కొత్తవి మనం ఇస్తున్నాం. ఇంకా అరకు కాఫీ గురించి మనందరికీ తెలుసు. ఇప్పటికే 2,50,000 ఎకరాల్లో మనం సాగు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పూర్తిగా గంజాయి సాగుతో ఉండేటటువంటి ఆ 11 మండలాలు కూడా ఈరోజు సస్యశ్యామలంగా కాఫీ తోటలు వేసుకున్నారు. నిన్న కూడా 1,00,000 ఎకరాలు ఎక్స్ట్రా వేసుకోవడానికి అనువుగా వాళ్లకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చమని ఆదేశాలు సీఎం గారు ఇవ్వడం జరిగింది. టోటల్ గా 3,50,000 ఎకరాల్లో కాఫీ తోటలు పండిస్తూ కాఫీని ప్రపంచ బ్రాండ్ గా చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అని అంటే నిజంగా మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక మోడీ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కాఫీ తాగుతూ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ, కొంతమంది సినిమా యాక్టర్లు కూడా మేము కూడా కాఫీని ప్రమోట్ చేస్తామని చెప్పే స్థాయిలో ఈ రోజు మనకు వచ్చింది. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ కాఫీగా రెడీ అవుతున్నటువంటి దీనికి టాటా గ్రూప్ కంపెనీలతో ఎంఓయూలు కూడా సైన్ చేసుకున్నాం. మొత్తం జీసీసీతో 21 కంపెనీలతో నిన్న ఎంఈఓలు సైన్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంతకు పూర్వం ఎప్పుడైనా ఉందా అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని నేను అడుగుతున్నాను. 21 కంపెనీలతో ఎంఓయూలు సైన్ చేసుకుని 10,000 కోట్లతో ఈ రోజు మనం ప్రారంభించాం ఈ వ్యాపారాలు. ఎంఓయూలు సైన్లు చేసుకుంటే దానికి కూడా ఎన్నో లక్షల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను నేను వాళ్ళని. గిరిజన దినోత్సవంకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అని ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఇవన్నీ వీనికి వినిపించలేదా, కనిపించలేదా, చూడలేకపోతున్నారా? కళ్ళుండి గుడ్డివాళ్ళు అయిపోతున్నారో, చెవులుండి వినలేకపోతున్నారో నాకు అర్థం అవడం లేదు. ఎందుకనంటే గత 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటే గత 8 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం మన హాస్పిటల్ అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సాలూరు గిరిజన నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేస్తే డిప్యూటీ సీఎం గా ఉన్న ఈయన గత 5 సంవత్సరాలు ఏం చేశారు? హాస్పిటల్ కట్టారా? కనీసం వాళ్ళకి బిల్లులకు డబ్బులైనా ఇప్పించారా? ఏమీ చేయకుండా ఉంచేస్తే
ఈ సంవత్సర కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన 3 నెలల్లోనే 4 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చి హాస్పిటల్ కట్టడానికి ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు రేపా ఎల్లుండా హాస్పిటల్ ఓపెనింగ్ అని చెప్పడానికి కూడా మేము సంతోషంగా చెప్పగలుగుతున్నాం. ఆ రోజు హాస్పిటల్ మా హయాంలోనే పూర్తవుతుందంటే గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ ఓపెన్ అయ్యి సంధ్యారాణి లోకేష్ బాబు హాస్పిటల్లో జాయిన్ అవుతారేమో అని ఆయన కామెంట్ చేశాడు. మీరు అందరూ ఉన్నారు ఆ రోజు. ఈరోజు 2 రోజుల్లో హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. ఎవరు జాయిన్ అవుతారో చూద్దాం. మళ్ళీ నా టైంలోనే ఓపెన్ చేస్తానని ఆ రోజు చెప్పాను నేను. మీరందరూ ఆశీర్వదించారు. భగవంతుడు చూశాడు. చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రి పదవి ఇచ్చారు. మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేని చేశారు. మరి నా టైంలోనే ఓపెన్ చేస్తానన్నది చేసి చూపిస్తున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన చేశాం. మీరు అత్యంత ఉన్నతమైన పదవిలో ఉన్నారే, డిప్యూటీ సీఎం రేంజ్ లో ఉన్నారే, గిరిజన యూనివర్సిటీ ఏం చేశారు? స్థలం మాత్రమే మార్చారు. చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్న స్థలాన్ని మేము మార్పు చేస్తామని చెప్పి 2 హెలికాప్టర్లతో మారుకుంటూ 2 స్థలాలు మార్చుకుంటూ తీసుకొచ్చి మెంటాడ మండలంలో పెట్టారు. దానికి ఏమైనా చేశారా? అలా ఉంచారు ఖాళీగంతే. మళ్ళీ నేను ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ మా హయాంలోనే గిరిజన యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం, పూర్తి చేస్తామని. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాం, మేమే పూర్తి చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఎందుకనంటే అరకు, లంబసింగి, మారేడుమల్లి ఇట్లాంటివన్నిటికి కూడా టూరిజంలో డెవలప్ చేస్తున్నాం. గత సంవత్సరం బడ్జెట్ లో 7,500 కోట్ల రూపాయలు పెట్టాం. 7,500 కోట్ల రూపాయలను కూడా కేవలం ప్రజల కోసమే, ఎస్టీల కోసమే ఉపయోగించాం. మీలాగా దొడ్డిదారిన, దొంగదారిన తినేలే డబ్బులు. ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఎప్పుడూ మీరు భోంచేసేయడమే ఈ వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఎలా ఉపయోగిస్తున్నామో మీరు కూడా చూస్తున్నారు. ఈరోజు రోడ్లు వేశాము అంటే, డోలీల మోతలు తగ్గాయి అంటే మీరు దొంగదారిన, దొంగ లెక్కలతో మీ దొంగ పత్రికల్లో కొన్ని రాయించుకుంటున్నారు. కానీ ఈరోజు డోలీ మోతలు తగ్గాయో లేదో మీకే తెలుసు. ఇంత పూర్వం డోలీ మోతలు ఎంత ఉండేవో నేను పూర్తిగా పోయాయని నేను చెప్పట్లేదు. డోలీ మోతలు తగ్గాయా లేదా గుండెల మీద చేసుకొని చెప్పని చెప్తున్నాను. ఈ రోజు మేము రోడ్ల శంకుస్థాపన చేస్తున్నాం, ఓపెన్లు చేస్తున్నాం. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి ఏం చేశారో అని అడుగుతున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనదుర్గ గారు మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఏం చేశారు సాలూరు నియోజకవర్గానికి? అది మీరు ముందు చెప్పండి. 4 సార్లు అయ్యారే. సాలూరు నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్ మేము కట్టింది. ఇప్పుడు కడుతున్న హాస్పిటల్ మేము కడుతుంది. ఎంఆర్ఓ ఆఫీసు మేము కట్టింది. మున్సిపల్ ఆఫీసు మేము కట్టింది. మార్కెటింగ్ కమిటీ మేము కట్టింది. రోడ్లు మేమేసినవి, కాలువలు మేమేసినవి, మీ ఇంటి ముందు రోడ్డుతో సహా రోడ్లన్నీ మేమేసినవి. మీరేం చేస్తారని అడుగుతున్నాను నేను. ఏం మాట్లాడతారంటే మాట్లాడేటప్పుడు మీ నాయకుడికి ఎలాగో బుద్ధి లేదు. కనీసం ఈ జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులకి ఆ మాత్రం ఈ మాత్రం ఉంది అనుకున్నాను నేను. అంటే యథా రాజా తదా ప్రజా అని ఫాలో అయిపోతున్నారు మీరు. నిన్న లేదు మొన్న ఈ మాట్లాడుతుంటే నాకు అనిపించింది వీళ్ళు ఏంటి అసలు. ఎందుకంటే ఇది ఒకటి మాట్లాడుతున్నారు కొటియా గ్రామాల గురించి. ఎందుకంటే ఆ రాసిన మా మనిషి రాలేదు ఇక్కడికి, ఒకే ఒక పేపర్లో వచ్చింది. మరి మీ అందరికీ చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ ఒక్క పేపర్లోనే వచ్చింది. అయితే కొటియా గ్రామాలు మీరందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ దాదాపు 500 మంది 600 మంది ఉన్నారు. గుండ్ల మీద చేసుకొని, ఎందుకంటే విలేకరులు నా పార్టీ కాదు కదా, గుండ్ల మీద చేసుకొని చెప్పండి, కొటియా గ్రామాలు ఎప్పటి నుంచి తగులు మొదలయ్యాయి? 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అది కోర్టులో ఉన్న తగువుని అలాగా మనం స్టేటస్ కో మీద మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. తగువులు లేవు, వాళ్ళు మనం దెబ్బలాడుకోలేదు. కానీ గత 5 సంవత్సరాల క్రితం మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఒరిస్సా ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఈ దరిద్రం అంతా స్టార్ట్ అయ్యింది. మీరు స్టార్ట్ అయిన తర్వాతే, మీరు వెళ్లిన తర్వాతే, మీరు అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుకొని వచ్చారో, ఏ ఒప్పందాలు చేసుకొని వచ్చారో, ఆ రోజు నుంచి గత 5 సంవత్సరాలు ఒక్క డాక్టర్ వెళ్లలేదు, ఒక్క ఏఈ వెళ్లలేదు, ఒక్క మనుషులు వెళ్లలేదు. ఈ రోజు 1 సంవత్సర కాలంలో డాక్టర్లు వెళ్లి వైద్యం చేయించుకుంటూ వస్తున్నారు. వెళ్ళలేదా అడగండి.
ఎవరైనా వెళితే అక్కడ క్షేమంగా తిరిగి వచ్చే విధంగా మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే మాట్లాడుతున్నారు, ఒక మంత్రి హోదాలో నేను వెంటనే మాట్లాడుతున్నాం. ఎక్కడైనా ఏమైనా కట్టాలి అన్నా కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరేమైనా చేయగలిగారా? తగులు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో ఈ సంవత్సర కాలంలో మాట్లాడుతున్నాం. అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం కూడా జరుగుతుంది. మా హయాంలోనే ఆ ప్రాబ్లం మళ్ళీ క్లియర్ చేయగలనే ధైర్యం మాకే ఉంది. మీరు తగులు పెట్టేసి వెళ్ళిపోతారు, అవి మేము తీర్చాలి. ఏంటి నాకు అర్థం కాదు. ఇది తగులు మీరే పెడతారు, మీరే తీర్చమని అడుగుతారు. ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి హాస్పిటల్ మీరు కట్టరు, మేము కడుతుంటే కామెంట్ చేస్తారు. కామెంట్ చేసేటప్పుడు చదువుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించాలి. మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఈయనేదో మాట్లాడేశారు, ఏదో ఒకటి మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు గిరిజన దినోత్సవం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తే అయిపోద్దని ఒకటో రెండో పత్రికల్లో చెప్పేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అది తప్ప ఒప్ప రైటా అనేది గుండె మీద చేసుకుంటే అర్థం అవుతుంది. 4 సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన ఎంతవరకు సేవలు చేశారో, ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారో, ఎంతవరకు జనాలకు అందుబాటులో ఉన్నారో, ఎంతవరకు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నారో, ఎంతవరకు నాయకులకు అందుబాటులో ఉన్నారో, ఎంతవరకు విలేకరులకు అందుబాటులో ఉన్నారో, ఎంతవరకు పరిపాలన జరిగిందో ఆయనకి తెలుసు, మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను ఎన్నిసార్లు వెళ్లి వాళ్ళ ముఖ్యమంత్రిని ఆయన కలవగలిగారో అతనికి తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు ముఖ్యమంత్రి గారితో మేము ఎలాగున్నాం, ఎలా మాట్లాడుతున్నామని. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన అన్నారో ఈ పేపర్ వాళ్ళు రాశారో నాకు తెలియదు, కానీ ఒక పేపర్లోనే చూశాను నేను. 2021 ఎవరున్నారండి? వైసీపీ గవర్నమెంటే కదా నాకు తెలిసి. మరి ఏమో, మరి వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు కదా, ఆ చాలా తెలివితేటలు నాకు లేదు. 21ని అదానీ గ్రూప్ తో ప్రాజెక్ట్ పెట్టుకున్నది, పవర్ ప్రాజెక్ట్ పెట్టింది వాళ్లే కదా. దానికి శంకుస్థాపన అనేది వాళ్లే కదా అనుకున్నారు. దాన్ని రూపకల్పన చెయ్యాలనుకుంది వాళ్లే కదా 21లో. అప్పుడు గిరిజనులందరూ వ్యతిరేకించారు కదా. అయితే 2025 మేమే కదా ఉన్నాం. లాస్ట్ టైము కేబినెట్ లో గిరిజనుల కోరిక మేరకు, గిరిజనుల ఆకాంక్షల మేరకు, గిరిజనుల తాలూకా కోరిక తీర్చడానికి, వాళ్ళ ఆశల మేరకు, వాళ్ళ విజ్ఞాపన మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో అదానీ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే అది ఇంకా మీరు ఉంచారు, మీరు తెచ్చారని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవుతుంది. తీసుకొచ్చింది మీరు, క్యాన్సిల్ చేసింది మేము. మీరేమో ఎస్టీల కోరిక మేరకు ఇది క్యాన్సిల్ చేయలేదని అడుగుతున్నారు. తీసుకొచ్చింది మీరే, క్యాన్సిల్ చేయించింది మేము ఎస్టీల కోరికల మీదకి. మళ్ళీ తిరిగి మమ్మల్ని అంటున్నారు. మీరు ఆ పేపర్ చదివితే అర్థం అవుతుంది. నాకు విపరీతం నవ్వొచ్చింది. క్యాబినెట్ కూడా ఫాలో అవడం లేదు వాళ్ళు. అంటే క్యాబినెట్ లో వచ్చింది డైరెక్ట్ స్టేట్ పేపర్లు, అన్ని పేపర్లు వచ్చాయి. మీ ఎల్లో మీడియా పేపర్లో కూడా వచ్చింది. మీరు ఎవరికైతే రాయించుకున్నారో ఆ పేపర్లోనే వచ్చింది. మీరు ప్రజలకు మోసం చేయాలనుకుంటే అది మేము అదానీ గ్రూప్ వాళ్ళ దగ్గర